హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరంగయ్య. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి, మీ ఫోన్ కాల్స్ ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే మీకు తెలియకుండా ఫార్వర్డ్ అవుతున్నాయని మీకు అనుకుంటున్నారా? లేకపోతే మీరు బిజీగా ఉండి మీరు ఫోన్ లిఫ్ట్ చేయకుండా వేరే వాళ్ళకి కాల్స్ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారా? ఆ తర్వాత ఎంతమందికి ఫార్వర్డ్ చేశారు అన్నది మీకు ఏమైనా హిస్టరీ కావాలని ఉందా? ఇలాంటివన్నీ కూడా మీ మన యూట్యూబ్ ఛానల్ ఎస్వి కమ్యూనికేషన్లో ఉంది ఖచ్చితంగా. ఈరోజు టాపిక్ కూడా అదేని. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా వరకు మనం బిజీ లైఫ్లో మన ఫోన్ కాల్స్ అనేవి ఫార్వర్డ్ చేయడానికి మనకు తెలియదు కోడ్ ఏంటని. వేరే వాళ్ళకి మొబైల్ ఇచ్చేస్తాం, కానీ మన మొబైల్ ఇవ్వకుండా మన కాల్స్ ఇంకోళ్ళకి ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన మొబైల్లో ఫార్వర్డ్ కాల్స్ ఎవరెవరికి ఫార్వర్డ్ అవుతున్నాయి అనేది మనం హిస్టరీ తెలుసుకోవచ్చు. అది నేను ఇప్పుడు మీ ఎదురుగా చేసి చూపిస్తాను లైవ్లో, ఓకేనా? ముందుగా మనం చేయాల్సింది అనుకున్న ఏంటంటే, యాక్టివ్ డైల్ *21# మీ ఫోన్ నెంబర్. నేను నా ఫోన్ నెంబర్ కొడుతున్నాను. *21 మీ ఫోన్ నెంబర్ 1*9640#. *21 మీ ఫోన్ నెంబర్ హ్యాష్ కొడితే చూడండి, కాల్ ఫార్వర్డింగ్ కనెక్షన్ ప్రాబ్లం అనుకున్నాను. అంటే నాది కాల్ ఫార్వర్డింగ్ లేదు అని మ్యాక్సిమం. అదే మీరు కాల్ ఫార్వర్డ్ చేయాలి అనుకుంటే, అంటే మీకు తెలియకుండా మీ కాల్స్ ఫార్వర్డ్ అవుతున్నాయి అని మీకు డౌట్ వస్తే, *21 మీ మొబైల్ నెంబరు హ్యాష్ నొక్కితే ఖచ్చితంగా మీ మొబైల్కి ఏ ఫార్వర్డ్ అయ్యని తెలిసిపోతుంది. లేదు అది డీయాక్టివేట్ చేసుకోవాలి, మాకు తెలియకుండా జరిగింది అని అంటే, అదే ##21# కొట్టాలి. ##21#. చూడండి, ఇవ్వండి. కాల్ ఫార్వర్డింగ్ అరేంజ్ సక్సెస్ఫుల్లీ ఇలా వచ్చిందా? నెక్స్ట్, ప్రజెంట్ నేను బిజీగా ఉన్నాను కాబట్టి నా తొలగిది మ్యాక్సిమం నా బిజీ షెడ్యూల్కి నేను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కాబట్టి నేను వేరే వాళ్ళకి నా ఫోన్ కాల్స్ ఫార్వర్డ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఉపయోగించాల్సిన కోడ్ ఏంటంటే, *67 ఫోన్ నెంబర్ హ్యాష్ కొడితే ఖచ్చితంగా, అంటే మీరు ఎవరికైతే ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి, ఓకే, *67 మీరు ఎవరికైతే మీ కాల్స్ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నెంబరు హ్యాష్ కొడితే మ్యాక్సిమం వాళ్ళకి మీ కాల్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి, మీకు రావు. పెద్ద పెద్ద మినిస్టర్స్, బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్ ఉపయోగిస్తారు వీటిని. వాళ్ళ పిఏలకి ఫార్వర్డ్ పెట్టుకుంటారు, వాళ్ళ అసిస్టెంట్స్కి. అదేవిధంగా కాల్స్ డీయాక్టివేట్, ఇప్పుడు మీరు ఫార్వర్డ్ చేసింది డీయాక్టివేట్ కావాలి అని అంటే మ్యాక్సిమం ఖచ్చితంగా *## కొట్టాలి. అంటే ##67# కొడితే అది డీయాక్టివేట్ అయిపోతుంది. లేదు దాని హిస్టరీ కావాలంటే *#67# మీరు ఎవరికైతే కాల్స్ ఫార్వర్డింగ్ చేస్తున్నారో ఆ హిస్టరీ కావాలంటే *#67#. ఈ కోడ్స్ అనేవి కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే మీరు మీ కాల్స్ ఫార్వర్డ్ అయ్యానా లేదా చెక్ చేసుకోవడానికి మీరు *21# అది మ్యాక్సిమం ఫస్ట్ కోడ్. నెక్స్ట్, మీ కాల్స్ ఫార్వర్డ్ చెయ్యాలి అంటే *67 నెంబరు హ్యాష్ కొడితే వాళ్ళకి కాల్ ఫార్వర్డింగ్ అయిపోతుంది. లేదు నాకు వద్దు, బిజీ షెడ్యూల్ అయిపోయింది అని అంటే మళ్ళీ వెంటనే #67# కొడితే డీయాక్టివేట్ అయిపోతుంది. ఇలా మన మొబైల్ కాల్స్ని కంట్రోల్ చేసుకునే కోడ్స్ ఇవి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా మా వీడియో షేర్ చేయండి. మా వీడియో మీకు ఉపయోగపడుతుంది అనేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఛానల్ని మోర్ ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఆన్ నెక్స్ట్ సండే.